వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్లో లేడీ అఘోరిని మోకిలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరి ఆలియా శ్రీనివాస్ పూజల పేరుతో తమ దగ్గర 10 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారని, తిరిగి డబ్బులు ఇవ్వమంటే చంపుతానని బెదిరించాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు లేడీ అఘోరిని చీటింగ్ కేసులో అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరిని అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువచ్చారు. అఘోరితో పాటు ఇటీవల తాను వివాహం చేసుకున్న వర్షిణిని కూడా నగరానికి తరలించారని సమాచారం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు మండలానికి చెందిన ఓ మహిళ లేడీ అఘోరి మోసాలను ఇటీవల బయటపెట్టారు. లేడీ అఘోరితో 6 నెలల క్రితం పరిచయం అయినట్లు తెలిపారు. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించిందని మహిళ వెల్లడించింది. లేడీ అఘోరి మాటలు నమ్మి పూజకు అంగీకరించానని తెలిపింది. వారం రోజుల్లో పూజ చేద్దామని, అందుకు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అఘోరి అకౌంట్లో వేశానని తెలిపారు. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలోని ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి పూజ చేసిందని చెప్పారు. మరుసటి రోజు మరో 5 లక్షలు తన అకౌంట్లో వేయాలని, లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరి భయపెట్టిందని అన్నారు. అఘోరి మాటలకు భయపడిపోయి 5 లక్షలు అకౌంట్లో వేసిందని, ఇలా మొత్తం 10 లక్షల రూపాయలు ముట్టజెప్పినట్లు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. అఘోరి మాతతో పూజ పూర్తి చేసుకున్నావు కనుక ఇంకా 5 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఆమె కుటుంబ సభ్యులను మంత్రశక్తులతో అంతమొందిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్ కీర్తి, ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి లేడీ అఘోరి కేసు ఏదైతే ఉందో తెలంగాణ పోలీసులు ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మోకిలా పోలీసులు అదుపులోకి తీసుకొని ఆయనకు సంబంధించిన విచారణ అనేది చేపడుతున్నారు. అయితే పూజల పేరుతో తమ దగ్గర 10 లక్షలు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు, తిరిగి డబ్బులు ఇవ్వమంటే చంపుతానంటూ బెదిరించడం, ఈ కోణంలో ఒక మహిళ అనేది మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎవరైతే లేడీ అఘోరి ఉన్నారో చీటింగ్ కేసు నమోదు చేస్తూ అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. అయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరిని అదుపులోకి తీసుకొని నగరాన్ని తీసుకొచ్చారు. అయితే అఘోరితో పాటు ఇటీవల తనను వివాహం చేసుకున్న వర్షిణి ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా నగరానికి తరలించడం అయితే జరిగింది. అయితే ఇకపోతే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు మండలానికి చెందిన ఓ మహిళ ఈ లేడీ అఘోరికి సంబంధించిన మోసాలను ఇటీవల బయటపెట్టడం జరిగింది. లేడీ అఘోరితో 6 నెలల క్రితం పరిచయం అయినట్లు ఆమె తెలియజేయడం జరిగింది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించిందన్నట్టుగా ఆ మహిళ వెల్లడించడం జరిగింది. లేడీ అఘోరి మాటలు నమ్మి పూజకు అంగీకరించినట్లు ఆ సదరు మహిళ ఎవరైతే ఉన్నారో తెలియడం జరిగింది. అయితే ఈ విషయంలో వారం రోజులు అందుకు ఖర్చుల కోసం 5 లక్షల రూపాయలను లేడీ అఘోరి అకౌంట్ లో వేశానని మహిళ చెప్పుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలో ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి పూజ చేసిందని కూడా ఆ మహిళ ఎవరైతే చెప్పడం జరుగుతుంది. అయితే మరుసటి రోజు మరో 5 లక్షలు తన అకౌంట్ లో వేయాలని, లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనం అవుతుందని లేడీ అఘోరి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆమెను భయపెట్టడం జరిగిందని చెప్పేసి మహిళ చెప్పుకురావడం జరుగుతుంది. అయితే మొత్తం పైన ఆ లేడీ అఘోరి కేసు ఏదైతే ఉందో కొంతవరకు మనకు ఇప్పుడు ప్రస్తుతం హల్చల్ చేసినటువంటి ఎవరైతే లేడీ అఘోరి కొంతవరకు మనకు పోలీసు అరెస్ట్ చేయడం అనేది కొంత ఉపశమనం అని చెప్పుకోవచ్చు. శ్రీకాంత్, అంటే మామూలుగా ఒక ఆమె ఇప్పుడు బయటకు వచ్చింది, అలాగా చాలా మందిని మోసం చేశారని అంటున్నారు కదా, ఇంకా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? చెప్పలేము. అంటే మనకు ఒకవేళ పరిస్థితులను బట్టి
ఇప్పుడైతే ఒక మహిళ మాత్రం ఇప్పుడు ముందుకు వచ్చింది కాబట్టి ఇంకా అలాంటి బాధితులు ఎవరున్నాడు, ఒకవేళ ఏమైనా అరెస్ట్ చేసి పోలీసులు కఠినమైన ఏదైనా ఇంకా శిక్షలు వేసి అఘోరిని స్టేషన్ లోనే అంటే అరెస్ట్ చేసి స్టేషన్ లోనే జైల్లో పెట్టే అవకాశం ఉన్నప్పుడు ఈ తరుణంలో ఖచ్చితంగా ఇంకెవరైనా బాధితులు ఉంటే కనుక ఖచ్చితంగా ముందుకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది కీర్తి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రకంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఇటు సనాతన ధర్మాన్ని కాపాడడానికంటూ ఎవరైతే లేడీ అఘోరి ముందుకు రావడం జరిగిందో ఇక్కడ మన తెలంగాణ తెలుగు స్టేట్లలోకి వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ వచ్చిన ఆ లేడీ అఘోరి ఇవాళ ఒక హిందూ ధర్మాన్ని మొత్తం కించపరుస్తున్నట్టుగా హిందూ ధర్మంలో లేనటువంటి అంశాలన్నింటినీ బయటకు తీసుకొచ్చి అఘోరి అనే పదానికే కళంకం తెచ్చే విధంగా ఈ రోజు లేడీ అఘోరి ప్రవర్తించడం అయితే జరుగుతుంది కీర్తి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మాట్లాడతారా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? మాట్లాడతారా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా?